హాయ్ అండి. నా ఓపిక నీవే సఖ్య పార్ట్ 72. అయితే మీరు వెళ్ళండి, నేను ఇక్కడ నా స్నేహితురాలతో కలిసి భోజనం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఇద్దరు మగవాళ్ళు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. రవి ఆఫీస్ ప్రవేశ ద్వారంలోకి అడుగు పెట్టగానే అంజలి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళడం చూశాడు. భోజనానికి వెళ్తున్నారు అంజలి గారు? అవును. ఆమె రవి వైపుకి చూసి ఆనందంగా నవ్వింది. రవి లిఫ్ట్ తీసుకుని 8వ అంతస్తుకి వెళ్ళాడు. తన టేబుల్ దగ్గర కూర్చున్న నార్యాన్ని చూడగానే తను కింద చూసిన విషయం గురించి చెప్పాడు. ఆర్య గారు, నేను కింద నిఖిల్ బాబుని కలిశాను. ఆయన అంజలి గారిని భోజనానికి బయటకు తీసుకువెళ్ళడానికని వచ్చారు. ఆర్య కొన్ని పత్రాలపై సంతకాలు చేస్తూ ఉన్నాడు. కానీ తన సహాయకుడు మాటలు విన్న తర్వాత అతని చేతి రాతలో ఒక గీత వంకరపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి తన సంతకాన్ని పూర్తి చేశాడు. ఇక నిఖిల్ అంజలి భోజనానికి వెళ్ళిన తర్వాత నిఖిల్ తన ఆఫీసులో జరుగుతున్న పునరుద్ధరణ గురించి ఆమెకి చెప్పాడు. అంజలి, నేను నీ కోసం ఒక చోటు సిద్ధం చేశాను. భవిష్యత్తులో మీకు పనిలో స్ఫూర్తి కావాలి అంటే ఎప్పుడైనా నా కార్యాలయానికి రావచ్చు. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది, కళాత్మకంగా ఉండేలా నేను చూసుకుంటాను అని అతను చెప్పాడు. ఆ మాటలకు అంజలికి నోట్లో ఉన్న టీ అంతా ఉమ్మేసినంత పనయింది. ఆమె తల పైకెత్తి చాలా నిస్సహాయమైన చూపుతో అతని వైపుకి చూసింది. నా కోసం మీరు ఎందుకు రూమ్ ని సిద్ధం చేశారు అని అడిగింది. భవిష్యత్తులో నీకు డిజైనర్ గా ఉండాలి అనిపించకపోతే నాతో కలిసి పని చేయొచ్చు. నేను నీకు ఎక్కువ జీతం గల ఉద్యోగం ఇస్తాను. నిఖిల్ అప్పుడే భవిష్యత్ ప్రణాళికలు వేస్తున్నాడు. మీరు నన్ను ఇప్పుడు వేరే కంపెనీలోకి లాక్కోవాలని చూస్తున్నారా? రూపకల్పన మాత్రమే నాకు చేతనైన పని. నాకు వేరే ఏ పని రాదు. అదేం పెద్ద విషయం కాదు. నేను ఇప్పుడే ఒక నగల దుకాణాన్ని కొనుగోలు చేశాను కాబట్టి నువ్వు ఎప్పుడైనా అక్కడ పని చేయొచ్చు. నిఖిల్ ఒక క్షణం ఆమె కళ్ళలోకి చూశాడు. తర్వాత ఇక అతని కళ్ళు మెరిశాయి. నిజమే, ఈ ఆలోచన నాకు ముందెందుకు రాలేదు? ఇంత మొండిగా ఉండొద్దు నిఖిల్ బాబు. మీరు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మనం కనీసం స్నేహితులుగా కూడా ఉండలేమనిపిస్తుంది. మనం స్నేహితులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు నాకు ఇంకేమీ ఇవ్వొద్దని దయచేసి నా మనవి. ఇక లంచ్ పూర్తయ్యేంత వరకు నిఖిల్ తన సంస్థలో పని చేయమని అంజలిని ఒప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏదో సాకు చెప్పి చివరికి ఆమెకు చాలా అంటే చాలా విసుకొచ్చింది నిఖిల్ మీద. భోజనం తర్వాత అంజలి తన ఆఫీస్కి తిరిగి రాగానే అమల ముఖంపై నవనీత ముఖంపై ఒక వెకిలి నవ్వు నవ్వుతో ఆమె గదిలోకి దూసుకొచ్చింది. నువ్వు నీ బహుమతిని తిరిగిచ్చేసావని విన్నాను. ఇప్పుడు నువ్వు పోటీ ఎలా గెలిచావో సంస్థ మొత్తానికి తెలిసిపోయింది. ఇక్కడ ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇంకాని? అంజలి ఆమె వైపుకు తలెత్తి చూసింది. ఈ రోజు ఉదయం నాకు ఒకరితో ఫోన్ చేయించింది నువ్వే కదా? అంజలి ఇంత తెలివిగా ఇది గ్రహిస్తుందని నవనీత ఊహించలేదు. కానీ నవనీత దేన్ని దాచడానికి ప్రయత్నించలేదు. హా, ఈ ప్రపంచం నిజంగానే నైపుణ్యం, తెలివి రెండూ లేని వాళ్లతో నిండిపోయింది అని అంటూ నవనీత పగలబడి నవ్వింది. ఆమె అవమానకరమైన మాటలకు అంజలి ముఖం కోపంతో ఎర్రబడింది. మనం ఇంకా తోటి ఉద్యోగులం, అందుకే నీతో వాదించాలి అనుకోవట్లేదు. దయచేసి ఇప్పుడు వెళ్ళు. అంజలి నవనీత వెళ్ళడానికి తలుపు తెరిచి పట్టుకుంది. నేను తొందరలోనే ఈ ఆఫీస్ ను విడిచి వెళ్లేలా చేస్తాను అంజలి. నవనీత తన నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి భయపడలేదు. అంజలి వెటకారంగా నవ్వింది. నీకంత సామర్థ్యం ఉందో లేదో చూద్దాంలే అని జవాబిచ్చింది. నవనీత వెళ్లే ముందు ఆమె వైపుకు ఊరకంట చూసి వెళ్లిపోయింది కోపంతో. అంజలి దాని గురించి ఆలోచించిన కొద్దీ ఆమెకు కోపం పెరిగింది. ఆర్య కనుక ఈ విషయంలో తల దోర్చకుండా ఉండుంటే నాకు బహుశా 3వ స్థానమైనా వచ్చుండేది. ఎంత విసుగ్గా ఉందో. ఆమె తన డ్రాయింగ్లను చూసుకుంటూ ఉండగా రాధిక తలుపు తట్టి తన వెనుక ఉన్న ఒక అమ్మాయితో లోపలికి వచ్చింది. ఆ అమ్మాయి ఒంటి నిండా పేరున్న బట్టలు, వస్తువులు ఉన్నాయి. లగ్జరీ. అంజలి గారు, ఈ అమ్మాయి మిమ్మల్ని చూడాలని అంటుంది అని రాధిక చెప్పింది. ఆ తర్వాత రాధిక వచ్చిన ఆ అమ్మాయిని ఆరాధనగా చూసింది. ఆమె చేతిలో ఒక పేరున్న చేతి బ్యాగ్ యొక్క కొత్త నమూనా ఉంది, బ్రాండెడ్. అంజలి ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపుకు చూసింది. ఆమె ఎవరో తనకు అసలు తెలీదు కాబట్టి మర్యాద కోసం లేచి నిలబడింది. హలో, నన్ను చూడడానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? లయ్య కొద్దిసేపు అంజలి ఆఫీస్ ని పరిశీలించింది. తర్వాత ఆమె చూపు మూలన ఒక కుర్చీలో ఉంచిన నీళ్లు గులాబీ రంగుల మీద పడింది. ఫ్లవర్స్. అవి నిఖిల్ పంపాడు కదా. ఆమె కళ్ళల్లో అసూయ ఛాయలున్నాయి. తర్వాత గర్వమైన చూపుతో అంజలి వైపుకు చూసింది. నన్ను నేను
పరిచయం చేసుకుంటాను. నా పేరు లయ. నేను ఇక్కడికి నిఖిల్తో నీ నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి వచ్చాను. అంజలికి వెంటనే పరిస్థితి అర్థమైంది. ఆమె అతిథి కాదు, గొడవ చేయటానికి వచ్చింది అని. అంజలి ఏమైనా చెప్పేలోపే లయ ఒక కార్డు తీసి అంజలి టేబుల్ మీదకి విసిరింది. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి. నువ్వు నిఖిల్ని వదిలి వెళ్ళాలి. ఈ కార్డు వైపుకు చూపిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లోని అవహేళనతో కూడిన చూపు వైపుకు చూస్తూ అంజలి గడ్డ కట్టుకుపోయింది. ఎందుకో తెలియదు కానీ అంజలికు తను అవమానించబడినట్టు, కించపరిచినట్టు అనిపించింది. ఆమె ఆ కార్డును ఆ అమ్మాయి వైపుకు తిరిగి నెట్టింది. మీ దగ్గర చాలా డబ్బుందని నాకు తెలుసు లయ్య గారు, కానీ నాకు ఈ డబ్బు అవసరం లేదు. లయ పెదాలపై ఒక వెకిలి నవ్వు విరిసింది. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు నీ గురించి అంతా వాకప్ చేశాను, ఎంక్వైరీ చేశాను. నువ్వు ఒక సాధారణ నగల రూపకర్తవి, అదే కాక ఒంటరి తల్లివి. నువ్వు జీవితాంతం కష్టపడిన ₹1,00,00,000 కూడా సంపాదించలేవు. చూడండి, నాకు డబ్బు పిచ్చిలేదు. మీ డబ్బును అడ్డు పెట్టుకుని ఇతరులను అవమానించడం మానుకోండి. మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. మీకు నిఖిల్ నచ్చితే అది మీకు అతనికి సంబంధించిన విషయం. నన్ను దీనిలోకి దయచేసి లాగొద్దు. అంజలి లేచి నిలబడింది. ఆ అమ్మాయి తనని చిన్నచూపు చూడటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. అంజలిని ఒకసారి నిశ్చింతంగా చూస్తూ లయ కనుబొమ్మలు ముడిచింది. అంజలి పని దుస్తులలో ఉన్నప్పటికీ ఆమె చాలా అందంగా ఉంది. చాలా మంది మగవాళ్ళు ఇష్టపడే ఆ అమాయకంగా కనిపిస్తున్న ఆకర్షించే రూపం ఆమెది. గతంలో నువ్వు నిఖిల్ని కాపాడావని విన్నాను, అందుకే నీతో కాస్త మర్యాదగా మాట్లాడుతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అంజలి, నిఖిల్ తల్లిదండ్రులు మా వాళ్ళు కలిసి మా ఇద్దరికి పెళ్లి చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ ఆపలేవు. కాబట్టి నీ మంచి కోసమే నువ్వు తప్పుకుంటే నీకే మంచిది. లయ్య కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉండగా ఆమె ఎర్రని పెదాలను అవహేళనగా విరిచింది. లయ తన గదిలోకి అడుగుపెట్టిన క్షణం నుండి డబ్బుతో తనను అవమానిస్తూ ఉంటే దాన్ని మర్యాదగా ప్రవర్తించడం అంటారో లేదా అంజలికి ఏమీ అర్థం కావట్లేదు. ఆమె లోపలికి వచ్చినప్పటి నుండి నన్ను వెక్కిరిస్తూనే ఉంది. ఒకవేళ నేను నిఖిల్ని పెళ్లి చేసుకోకపోయినా ఇలాంటి అమ్మాయిని అతను ఎప్పుడు పెళ్లి చేసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంజలి మనసులో బలంగా అనుకుంది లయ కోసం. క్షమించండి, నేను చాలా బిజీగా ఉన్నాను లయ గారు. మీకు చెప్పడానికి ఇంకేమీ లేకపోతే దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆమెతో సమయం వృధా చేయటం అనవసరమని భావించి అంజలి ఆమెతో వాదించాలి అనుకోలేదు. లయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. అంజలి ఈ విషయాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవటం లేదు? నా సంపద స్థాయి చూసి ఆమె భయపడడం లేదా? మీరు ఎంత ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు అనేది మీ వ్యక్తిగత విషయం లయ్య గారు. నేను చట్టాలు పాలించే సమాజాన్ని నమ్ముతాను. ఇక్కడ అందరూ సమానమే. మీరు నాకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. కాబట్టి మీ డబ్బును ఉపయోగించి నా జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు ఏమాత్రం లేదు. అంజలి చాలా కోపంగా కరాఖండిగా చెప్పేసింది. లయ్యాకి మరోసారి నోటమాట రాకుండా నిలబడిపోయింది షాక్తో. ఇన్నాళ్ళు నువ్వు లోకం తెలియకుండా ఏదో బండ కింద బతికినట్టున్నావు అంజలి. ప్రపంచం ఎప్పటికీ ఇలా నడవదు. అంజలి ముఖం మరోసారి గంభీరంగా మారింది. మీరు మీ తెలివితేటల గురించి మాట్లాడాలి అనుకుంటే దయచేసి వేరే చోట మాట్లాడండి. నా పనికి మాత్రం అడ్డు తగలకండి. లయ ముఖంలో అవమానం చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపించింది. అంజలి తనని చూసి ఏ మాత్రం భయపడకపోవటంతో అది కూడా ఆమెతో ఎలా వ్యవహరించాలో అర్థం కాలేదు. నిఖిల్ వదిలే, లేకపోతే నీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది. లయ టేబుల్ మీద చేతులు ఆనించి దురుద్దేశంతో కూడిన చూపు చూసింది అంజలి వైపుకు. అంజలి ఏమాత్రం భయపడకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిలబడింది. మీకు మీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది లయ్య గారు. ముందు నిఖిల్ మనసు గెలుచుకున్నాక వచ్చి నాతో మాట్లాడండి. మీకు అంత నమ్మకం ఉంది కదా. ఇప్పుడు నన్ను బెదిరించడం వలన ఏమీ ప్రయోజనం లేదు. లయ ముఖం ఎర్రగా మారింది. అంజలి ఆమె కోసం తలుపు తీసి నిలబడింది వెళ్ళమన్నట్టు. ఇటు లయ్య గారు. లయ అంజలి వైపుకు మరోసారి కోపంగా చూసి గది నుండి వేగంగా బయటికి వెళ్లి వెనక తలుపును గట్టిగా వేసింది. అంజలి ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. ఇందులో చివరిసారి మాట్లాడినప్పుడు ఆర్య చెప్పిన మాటలకు అర్థం ఇప్పుడు ఆమెకు క్లియర్ గా తెలిసింది. నిఖిల్ కి దూరంగా ఉండమని, లేకపోతే ఇతరులకు కోపం తెప్పిస్తావని ఆర్య చెప్పాడు. అలాంటి వారిలో ఒకరికి ఇప్పుడే కోపం తెప్పించినట్టున్నాను. అసలు నేను అవి ఎందుకు వెళ్ళాను? నేను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు కదా. అంజలి తిరిగి తన కుర్చీలో కూర్చుందో లేదో ఆమె ఫోన్ మోగింది. అది ఆమె తండ్రి నుండి వచ్చిన కాల్. హలో నాన్న, నువ్వు ఖాళీగా ఉన్నావు అంజలి, నువ్వు నాతో ఒక చోటుకి రావాలి అన్నారు సుధాకర్.
ఏమైనా ముఖ్యమైన పనా నాన్న? అదే భవిష్యత్తులో నువ్వు సంస్థను నడిపించాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నేను కాసేపట్లో మీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. నువ్వు ఈ రోజు ఖచ్చితంగా హాఫ్ డే లీవ్ తీసుకుని నాతో రా అని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నాన్న, నేను ఆమె నిరసన తెలిపింది. ఇది ఒక మంచి అవకాశం అంజలి, నువ్వు దీన్ని వదులుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కిందకి రా ఆయన మళ్ళీ అన్నారు. ఆమె టైం చూసింది. మధ్యాహ్నం 2:50 అయింది. ఆమె తన డ్రాయింగ్లను ఇప్పుడే రాజలక్ష్మికి పంపింది కాబట్టి ఆమెకు చేయటానికి పెద్దగా పని లేదు. చివరికి ఆమె రాజలక్ష్మికి ఫోన్ చేసింది. నాకు ఈ రోజు హాఫ్ డే లీవ్ కావాలి. ఇక సెలవు తీసుకున్నాక ఆమె తన బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళింది. అదే సమయంలో ఆర్య ఆఫీస్ లో రవి పత్రాలను పరిశీలిస్తున్న ఆర్య వైపుకు చూశాడు. ఆర్య గారు, ఈసారి అధ్యక్ష పదవిని శేఖర్ గారు స్వీకరించారు. కానీ అతనికి నిర్మాణ సామగ్రి విషయంలో సొంత పరిచయాలు ఉన్నట్టున్నాయి. మీరే స్వయంగా అక్కడ వెళ్లి వాళ్ళని పలకరించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.